హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నువ్వుల లడ్డు చూపించండి ఎలా చేశారు ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఎలా చేశానంటే లైవ్లో చేశానండి. లైవ్లో ఈ నువ్వుల లడ్డు చేశాను. కావాలంటే లైవ్ వీడియో చూడండి వెళ్ళి. చూసారా నువ్వుల లడ్డు ఎంత బాగా వచ్చిందో, ఆయిల్తో బయటకు అది వచ్చి మంచిగా. ఇందులో ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ నేను అలాంటి ఏమి వేయలేదు. నువ్వులు వేయించుకున్నానండి. పాత బెల్లం, బాలింత్రాల బెల్లం అనమాట. నల్ల బెల్లం ఉంటుంది, మా ఊర్లో దొరుకుతుంది మంచిగా. బాలింత్రాలకి అది ఆ బెల్లం వేసి పాలు కలిపివ్వడం అలాంటివి చేస్తారనమాట. ఆ బెల్లంతో నేను ఈ నువ్వుల లడ్డు చేశాను. ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. బెల్లాన్ని నువ్వులు వేయించి ఒక్కసారి మిక్సీ పట్టేసానండి. బెల్లం మెత్తగా ఆడాను, నువ్వులు కూడా ఒకసారి మెత్తగా పౌడర్ ఆడేసాను. ఆ రెండు మిక్స్ చేసి లడ్డు చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి. అలా మిక్సీ పట్టేసి అదే మనం రోట్లో వేసుకుని దంచుకున్నాం అనుకోండి, పౌడర్ చేసాక అది అందులోంచి ఆయిల్ అన్నది రిలీజ్ అవుతుంది అనమాట. ఇలాగా చూడండి, లడ్డూలన్నీ కూడా చక్కగా ఆయిల్లో బయటకు వచ్చి ఎంత బాగున్నాయో మంచిగా ఇలా ఉంటాయి. అప్పుడు మనం ఏమీ నెయ్యి కానీ అలాంటి ఏమి వేయక్కర లేకుండా మనం లడ్డు ఇలా నొక్కేటప్పటికే మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం దంచుకున్నది మిక్సీ పట్టే వాళ్ళు మిక్సీ పట్టేసుకుంటారు బాగానే, మరి అది పెద్ద టేస్ట్ ఉండదు నాకు తెలిసి. ఇది ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. నేను ఎలా చేశాను ఏంటని ఇంకా తెలియాలనుకుంటే లైవ్ వీడియో ఉందండి, ఒక్కసారి చూడండి. నేను పేరు అది పెడతాను. సరేనా ఫ్రెండ్స్, ఇలా మధ్యాహ్నప్పుడు కానీ మార్నింగ్ పాలు తాగకుండా ఒక లడ్డు తిన్నా సరే చాలా మంచిదంట. మన ఈ ప్యాకెట్ పాలు అలాంటివి ఏం తాగకుండా ఒక లడ్డు తింటే ఒక గ్లాసుడు పాలు తాగిన దాంతో సమానమాట ఒక లడ్డు తింటే. ఇలాగా స్నాక్స్ చూసారు. ఈ అప్పడాలు కూడా నేను లైవ్లోనే చేశానండి, ఎంత బాగున్నాయో. ఇలా స్నాక్స్ ఒక లడ్డు ఇలా అప్పడాలు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది ఇలాగా కదా ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఇలా ఈ రెండు కూడా లైవ్ వీడియోలో చేశాను, చూడండి. ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని నొక్కితే మీకు నేను పెట్టిన వీడియోస్ అని నోటిఫికేషన్ అవి వస్తాయి. లైవ్ అది చాలా బాగుంటుందండి. మంచి మంచి ఫ్రెండ్స్ అది వస్తారు, చాలా బాగా మాట్లాడతారు. మీరు డైలీ లైవ్ కూడా రండి, ఒక్కసారి చూడండి. వచ్చి చూస్తే మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సరేనా, మీకు మీరు రాత్రి డిన్నర్లోకి ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? తప్పకుండా కమెంట్ చేయండి. మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ నైట్ ఫ్రెండ్స్.